ఆ యజ్ఞం చేసేందుకు సత్యం, సహనం, స్థైర్యం, సాహసం, దీక్ష మొదలైన గొప్ప గుణాలని ఎంతైనా అవసరం. క్రతువును ప్రారంభిస్తే ముగిసే వరకు దీక్షగా చేయవలసింది. మధ్యలో మానేస్తే విపరీత ఫలితాలు, పరిణామాలు కలుగుతాయి. అందుచేత మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ మాటిమ్మని హెచ్చరిస్తున్నాను. నేను సంసిద్ధురాలినే. ఆత్మీయులకు గాని తల్లిదండ్రులకు గాని నువ్వు చేయబోయేది సమ్మతం కాకపోవచ్చు. నా జీవితానికి భవిష్యత్తుకి బాధ్యురాలిని నేనే, ఇతరులు కారు. స్థిరమైన కంఠంతో అంది చింతామణి. మంచిది, నువ్వు ప్రమాణం చేస్తే నాకింకా సందేహం ఉండదు. పరమేశ్వరుడు సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను ఏ సందర్భంలోనూ మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణంగా భావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. రాజకుమారి, ఇక నా మనసులో ఎలాంటి సందేహమూ లేదు. సావధానంగా కూర్చొని నేను చెప్పే క్రతు విధానం విను అన్నాడు. చింతామణి మనసును ఏకాగ్రం చేసుకుని కూర్చుంది. శోభ కూడా ఆమెకు దగ్గరలో కూర్చొని బాలమహర్షి చెప్పే మాటలు వినసాగింది. చింతామణి, నిన్ను వివాహం చేసుకునేవాడికి కొన్ని అర్హతలు కావాలి. అతను మహామేధావి, అధిక ప్రజ్ఞావంతుడు, పరాక్రమపేతుడు అయి ఉండాలి. నేను నీకు కొన్ని ప్రశ్నలు చెబుతాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చే రాజకుమారులను నువ్వు ఆ ప్రశ్నలు అడగాలి. వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన వాడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి. చెబుతానని వచ్చి చెప్పలేకపోయిన రాజకుమారుడి శిరస్సును ఖండించి కోట ద్వారానికి వేలాడదీయాలి.